కొన్ని రోజులైతే ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ మన వినాయక చవితి వచ్చేస్తుంది. ఇది ఎంత హైట్ ఉంటుంది మేడం? 7.5 feet ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 35,000 ఉంటుంది. ఈయన మా క్యూటెస్ట్ వినాయకుడు ఇయర్. ఇక్కడ వచ్చిన ఫినిషింగ్ కానీ ఇక్కడ ఇవన్నీ చాలా బాగా అనిపించిందని అక్కడి నుంచి వచ్చామన్నమాట. ప్రజలకు ఒక రకమైన ఉంటుంది, మట్టి అనగానే చూడడానికి బాగుండదు, కలర్ తో చూడడానికి. కానీ ఇక్కడ వీళ్ళు ఆర్ట్, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. చూడొచ్చు మీరు, చిన్న గణపతి మట్టితోటి ఎంత చిన్నగా ఎంత అందంగా తయారు చేస్తారు చూడండి మీరు. అమ్మ ఇది చూస్తుంది, చాలా పెద్దగా ఉంది విగ్రహం. ఇది ఎంత హైట్ ఉంటుంది మేడం? 7.5 feet ఉంటుంది. ఇంట్లో మా చిన్న పిల్లలు కానీ లేకపోతే మా పిల్లలు కానీ మా వైఫ్ వాళ్ళు కానీ ఈసారి క్లియర్ గా చెప్పారు, మట్టి వినాయకుడు మాత్రమే ఉండాలి. కానీ ఖతర్నాక్ చేశారు. అసలు ఎట్లా అంటే అసలు మట్టితోటే ఇంత పెద్దగా చేయొచ్చా అంటే అంత స్టాండర్డ్ గా ఉంటాయా మట్టితోటి అనే ఒక డౌట్ లేకుండా చూస్తేనే కనిపిస్తుంది. మేడం ఇప్పుడు ఈ చిన్న విగ్రహాన్ని రెడీ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది మేడం? 2 నుంచి 3 days పడుతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు రాపబ్లిక్ టాక్స్. వినాయకుడు నేను సేమ్ ఉన్నాం కదా, కాదు కన్ఫ్యూజ్ కాకండి. ఆయన బాలగణపతి, నేను బాబు. మనం ఈరోజు వచ్చేసి హయత్నగర్ దగ్గరలో ఉన్న మిట్టి ఆర్ట్స్ మట్టి వినాయకుల తయారీ ఆ ప్రాంతానికి అయితే రావడం జరిగింది. చూడండి అసలు కళ్ళు చూడండి, తొండం చూడండి, ఎంత డిజైన్గా ఎంత అందంగా తయారు చేశారో. అసలు ఈ ఆర్ట్స్ చూడండి, మొత్తం మన మట్టి మీదనే, మట్టితో చేసిన వినాయకుడి మీద ఇంత అందంగా వేయచ్చా అనే విధంగా మనకు చూడడానికి అయితే మీకు కనిపిస్తూ ఉంది. ఈ బాలగణపతి కాదు, ఇంకా చిన్న వినాయకులు కూడా రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడొచ్చు మీరు, చిన్న గణపతి మట్టితోటి ఎంత చిన్నగా ఎంత అందంగా తయారు చేస్తారో చూడండి మీరు. కిరీటం కానీ, తొండం కానీ, డిజైన్ కానీ, ఆ కళ్ళు కానీ, చేతులు, అసలు ఒకసారి మీరు చూడొచ్చు. అసలు ఎంత అందంగా ఉందంటే చిన్నపిల్లలు చూడగానే అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంది. నమస్తే మేడం. నమస్తే అండి. మేము మీ వీడియో ఇన్స్టాగ్రామ్లో చూసి అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఒకసారి కలిసి తెలుసుకుందామని ఇక్కడ దాకా వచ్చాము. ఓకే. మీరు ముందుగా మట్టి వినాయకుల్ని తయారు చేస్తున్నారు కదా, ఆ ఆలోచన మీకు ఎలా వచ్చింది మేడం? అంటే ఇప్పుడు నార్మల్గా మీరు కొన్ని ఇయర్స్ నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు చేయడం చూసినారు. అంటే అందరు ఏమనుకుంటారంటే ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకపోతే ఏదైనా కెమికల్ యూజ్ చేస్తేనే వినాయకుడు అంత బాగా ఉంటుంది అని అందరు అనుకుంటారు. కానీ కంప్లీట్గా రాంగ్. ఇప్పుడు మీరు మా మట్టి వినాయకులు చూసినారు అనుకోండి, ఆల్మోస్ట్ 3 feet నుండి 8.5 feet వరకు 64 డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. అసలు మీకు అది చూసినప్పుడు కూడా మట్టి వినాయకుడు మట్టే కదా అనే ఫీల్ అయితే రాదు. అండ్ కంప్లీట్గా మీకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వినాయకుడు చూసినప్పుడు ఎంత ఆ హై ఫీల్ వస్తుందో, మా మట్టి వినాయకుడిని చూసినప్పుడు మీరు అలానే ఫీల్ అవుతుంది. మీ దగ్గర ఎంత సైజ్ నుంచి ఎంత సైజ్ వరకు ఉంటాయి? మా దగ్గర యాక్చువల్లీ 6 inch నుండి 8.5 feet వరకు ఉంటుంది. ఈ 6 నుంచి 2.5 feet ఏవైతే ఉంటాయో అవి మ్యాక్సిమం కార్పొరేట్ కంపెనీస్ లేకపోతే ఇట్లా హోల్సేల్గా మా దగ్గర బల్క్లో తీసుకొని రీటైల్గా మళ్ళీ వాళ్ళు రీసేల్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ 3.5 feet నుంచి 8.5 feetకి మాత్రం కంప్లీట్గా మా వెబ్సైట్లో అవైలబుల్ ఉంటే మా వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. మీ వెబ్సైట్లో ఆన్లైన్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు మేడం? ఆన్లైన్ బుకింగ్ అంటే ఇప్పటికీ మేము ఆప్షన్ ఇవ్వలేదు. బట్ మా స్టోర్స్ హైదరాబాద్లో డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ అది కాకుండా వెబ్సైట్లో మీరు ఫొటోస్ అక్కడే చూసుకొని సెలెక్ట్ చేసుకుంటే మేము ఇక్కడ బుక్ చేసి పెడతాము. ఓకే. అంటే ప్రైజెస్ ఏమన్నా తెలుసుకోవచ్చా మేడం? ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి? ప్రైజెస్ ఇప్పుడు 3 feet అయితే 6,500, 7,000, ఇంకా డిజైన్ని బట్టి ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. మేడం మీరు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మేడం? ఆల్మోస్ట్ యాక్చువల్లీ నేను స్టార్ట్ చేయలేదు, మా నాన్న స్టార్ట్ చేసినారు. ఆల్మోస్ట్ ఒక 25 years అవుతుంది స్టార్ట్ చేసి. ఇదే ప్లేస్లో ఉందా మేడం? లేదండి, డిఫరెంట్ లొకేషన్. మేడం మీరు ఈ లొకేషన్స్ ఎక్కడెక్కడ నేను చెప్పగలుగుతారు? బాచుపల్లిలో BHEL అండ్ AS రావు నగర్, రామోజీ ఫిలిం సిటీ. మేడం ఇంత మట్టిని మీరు ఎక్కడి నుంచి చేస్తారు? ఈ మట్టి మేము యూజ్ చేసేది కంప్లీట్గా గంగా నది మట్టి, కంప్లీట్ గంగా నదిలో దొరికే మట్టి. అందుకే మీకు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఈక్వల్గా కనిపిస్తుంది. ఓకే మేడం, ఒకసారి మీరు విగ్రహాలు చూపెట్టగలుగుతారా? చూపిస్తాను. ఈ వినాయకుడు 7.5 feet ఉంటారు. ఓకే. అండ్ ఈ వినాయకుడికి హైలైట్ ఇట్లా తొండం, డిఫరెంట్గా డిజైన్ చేసిన తొండం. అంటే నార్మల్గా మట్టిలో ఇట్లా చేయాలంటే కొంచెం టైం పడుతుంది అండ్ చాలా రిస్కీ ప్రాసెస్. అండ్ మేము ట్రై చేసినాం. 7.5 feet ఉంటారు వినాయకుడు. మేడం లోపల కూడా మీరు మట్టి వాడతారా, ఏమన్నా గడ్డి టైప్ అవి వాడతారని తెలుసు కదా, అట్లా ఏమన్నా? వినాయకుడు కంప్లీట్గా మట్టితోనే తయారవుతుంది. మట్టికి కొంచెం స్ట్రెంత్ రావడానికి కొంచెం జూట్ యాడ్ చేస్తాం. పీచు, కొబ్బరి పీచు అంటారు కదా, అది. ఇది ఎంత హైట్ ఉంటుంది మేడం? 7.5 feet ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 35,000 ఉంటుంది. ఇక్కడ ఈ వినాయకుడు ఉన్నారు కదా, మేము డిజైన్ చేసినప్పుడు పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారని డిజైన్ చేసినాం. కానీ చూడగానే పెద్దవాళ్ళు కూడా వచ్చి నాకు ఇదే వినాయకుడు కావాలి, ఇదే వినాయకుడు కావాలని తీసుకెళ్తున్నారు. ఈయన మా క్యూటెస్ట్ వినాయకుడు ఇయర్.
దీని దీని ప్రైసెస్ వచ్చేది 7,000 ఉంటుంది. 7,000. మేడం ఇది ఒకటే ఉందా, ఇంకా వేరే ఉన్నాయా మేడం? 3 ఫీట్లో ఆల్మోస్ట్ ఒక 15 డిజైన్స్ ఉంటాయి. ఓకే. అండ్ మేము ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ చేస్తాము. వినాయకుడితో పాటు ఒక చిన్న పూజా కిట్ ఇస్తాం. ఏంటంటే ఒక చెట్టు ఇస్తాము, కుంకుమ, పసుపు అండ్ ఒక చేనేత క్లాత్ ఇస్తూ ఉంటాం. దీనివల్ల మనతో పాటు ఇంకెవరైతే హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నారో, ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకు హెల్ప్ అవుతుంది. మేము తీసుకునే కుంకుమ, పసుపు కూడా డైరెక్ట్ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు ఆర్గానిక్గా పండించి చేసిందే. సో దానివల్ల వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చెట్టు ఎందుకు అంటే మీ కమ్యూనిటీస్లోనే నిమజ్జనం చేసుకోండి. అండ్ మా వినాయకుడు మట్టి కరిగిన తర్వాత ఆ మట్టితోనే ఒక కొత్త చెట్టు పెట్టండి అనే కాన్సెప్ట్తో లాస్ట్ 2 years నుండి ఇస్తున్నాము. అది అట్లనే కంటిన్యూ అవుతా ఉంది. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది. మేడం మీద ఒక వీడియోలో చూశాను నేను, ఇది మాకు చాలా స్పెషల్ అని చెప్పారు కదా, ఏంటి మేడం అంటే మీ అది ఎట్లా స్పెషల్? అది ఎట్లా స్పెషల్ అంటే మేము అసలు వినాయకుడిని చూసినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు ఒక స్మైల్ వచ్చేస్తుంటుంది. క్యూటెస్ట్ వినాయకుడు అని పేరు పెట్టినాం మేము. సో మేము చిన్న పిల్లల కోసం చేస్తాము, కానీ పెద్దవాళ్ళు కూడా ఎగ్జైట్ అవుతున్నారు వినాయకుడిని చూడగానే. మేడం ఇప్పుడు ఈ వినాయకుడు ఎంత బాగుంది కదా, ఒకవేళ చూసే పబ్లిక్ మాకు కూడా ఇలాంటి వినాయకుడు కావాలని ఎక్కువగా అడిగితే మళ్ళీ మీరు తయారు చేయగలుగుతారా? టైం ఇప్పుడు అయితే ప్రొడక్షన్ కంప్లీట్గా అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం ఫినిషింగ్ ఆ వరకే జరుగుతుంది. ఈ ఇయర్ మేము మ్యాక్సిమం అందరికీ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాము. ఇఫ్ కాలేదు అంటే ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, అవి కూడా ట్రై చేయండి. ఓకే మేడం, పబ్లిక్ ఎక్కువ ఇప్పుడు మట్టి వినాయకుల మీదకి అంటే మట్టి వినాయకులను తెచ్చుకోవాలని ఎక్కువ వస్తున్నారు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ కనిపిస్తుంది మేడం? ఖచ్చితంగా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి జనరల్గా మట్టి వినాయకుడు అనగానే ఎవరు లేకపోతే ఇట్లా ఫ్యామిలీస్ పెట్టుకుంటారు, లేకపోతే కమ్యూనిటీస్లో పెద్దవాళ్ళు పెట్టుకుంటారు అనే థాట్ ఉంటుంది కదా. కానీ ఈ ఇయర్ నేను చూసింది ఆల్మోస్ట్ ఒక 90% వరకు బిలో 25 years వాళ్ళే వస్తున్నారు, బిలో 30, బిలో 25 years వాళ్ళే వస్తున్నారు. సో చేంజ్ అయితే స్టార్ట్ అయిందని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. మట్టి వినాయకుడిని ఎందుకు వాడాలి మేడం? మట్టి వినాయకుడిని ఎందుకు వాడాలి అంటే మీరు చూసుంటే మన పార్వతి అమ్మ కూడా వినాయకుడిని ఫస్ట్ మట్టిలోనే స్టార్ట్ చేస్తారు. అయితే ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. మట్టి వినాయకుడిని పెట్టడము అండ్ నిమజ్జనం చేయడం. అంటే మట్టి వినాయకుడిని చెరువులో నుంచి తీసుకొచ్చి వినాయకుడిని తయారు చేసి అండ్ దాన్ని మళ్ళీ నిమజ్జనం చేస్తాం. అంటే చెరువులోనే డిజాల్వ్ అయిపోతుంది. దీనికి అందరు జనరల్గా ఏం చెప్తూ ఉంటారంటే లైఫ్లో అన్నీ ఒక పాయింట్లో స్టార్ట్ అవుతాయి, ఎండ్ అవుతాయి, లైఫ్ అనేది ఒక సర్కిల్లా ఉంటుంది అని. సో ఇదే రీజన్. కానీ అందరు ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెడుతున్నారు, వినాయకుడిని తయారు చేస్తున్నారు, పెడుతున్నారు, వాటర్లో డిజాల్వ్ అవ్వదు. తర్వాత వినాయకుడు ఎవరో బయట వాళ్ళు వచ్చి ఆ సీకులని చేతులతో కొట్టడము, దాన్ని మొత్తం డ్యామేజ్ చేయడం. పెట్టినందుకు కూడా ఎందుకు యూజ్ ఉంటుందో నాకు అర్థం కాదు. ఆ 9 days మీరు అంత మంచి పూజ చేసినప్పుడు మీకు ఆ విజువల్స్ అవన్నీ చూస్తే మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టాలనిపిస్తుందా? అంత 9 days అంత నిష్టగా పూజ చేస్తారు. నేను యూత్ని కూడా చాలా మందిని చూసినాను. 9 days అంత మంచి పూజ చేసినప్పుడు మీరు అట్లా తీసుకెళ్ళి అట్లా వినాయకుడిని అట్లా తోసేస్తుంటారు. దానివల్ల యూజ్ ఏంటి? మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి? దాని బదులు పెట్టకుండా ఉంటేనే అయిపోతుంది కదా. నమస్కారం సార్. నమస్కారం సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చామండి. సార్ మీరు మట్టి విగ్రహాలను ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? యాక్చువల్గా మనము గణపతిలో మన సనాతన ధర్మంలో ప్రతిదీ కూడా ప్రకృతి నుంచే తీసుకుంటాం. ప్రకృతి నుంచి తీసుకున్న దాన్ని మళ్ళీ ప్రకృతిలోనే కనిపించుకోవడానికి మీరు పూర్తిగా పూజ చేస్తే ఆ రోజు చూసినవన్నీ కూడా వినాయకుడికి మనం పాలపందిరి కడతాం కదా, అన్ని పచ్చివే ఉంటాయి. అట్లాగే మనము ప్రకృతిని నాశనం చేసే బదులు ఇదే వినాయకుడిని మనం తీసుకొని మళ్ళీ మట్టిలోకి వెళ్ళామనుకోండి, ఈ చేసే మట్టి వల్ల ప్రకృతికి ఎటువంటి హాని కలగదు. కాబట్టి మేము ఒక 2 సంవత్సరాల కింద పిఓపి పెట్టాం. కానీ ఇంట్లో మా చిన్నపిల్లలు కానీ లేకపోతే మా పిల్లలు కానీ మా వైఫ్ వాళ్ళు కానీ ఈసారి క్లియర్గా చెప్పారు మట్టి వినాయకుడు మాత్రమే ఉండాలి. అప్పుడు మాకు చాలా చూసాం, రీసెర్చ్ చేసినప్పుడు ఇక్కడ వచ్చిన ఫినిషింగ్ కానీ ఇక్కడ ఇవన్నీ చాలా బాగా అనిపించిందని అక్కడి నుంచి వచ్చామన్నమాట. ఇట్స్ రియలీ గుడ్. మంచి వెరైటీ ఉన్నాయి. జనరల్గా అంటే ప్రజలకు ఒక రకమైన ఉంటుంది, మట్టి అనగానే చూడడానికి బాగుండదు, కలర్తో చూడడానికి. కానీ ఇక్కడ వీళ్ళు ఆర్ట్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అది చాలా బాగా అనిపించింది, మేము ఇక్కడికి వచ్చామండి. సార్ మట్టి విగ్రహాలు కాకుండా వేరే విగ్రహాలను వాడే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఒక పర్సనల్ చాయిస్ అండి. సీరియస్గా చెప్పాలి అంటే మనము ప్రతిసారి అనుకుంటాం కదా ప్రకృతి మనకేమి ఇచ్చిందని, మనం ప్రకృతికి ఏమి ఇచ్చాము అనే దాన్ని మనం ఆలోచించుకుంటే డెఫినెట్గా మనం మన ఫ్యూచర్ జనరేషన్స్ని బాగుపరిచిన వాళ్ళం అవుతాం. ఎవరికి తోచినంత వాళ్ళు ప్రకృతిని కాపాడడానికి ట్రై చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్గా మార్పు అనేది మన ఒక్కరి నుంచి మొదలైతే సామాజికంగా మార్పు వస్తుంది. అదొకటి మాత్రం నేను చాలా బలంగా విశ్వసిస్తాను. దట్ గాంధీజీ చెప్తారు కదా, మార్పు అనేది ఒక్కరితోనే స్టార్ట్ అవుతుందని. అట్లానే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకొక 10 మంది స్టార్ట్ అయ్యారనుకోండి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆ మోషన్, ఇప్పుడు ఇంకా ఎన్లార్జ్ అవుతుంది. సో మేడం ఇది ఏరియా కిందకి వస్తుంది మేడం? ఇది అబ్దుల్లాపూర్ మెట్ కింద వస్తుంది.
ఔటర్ రింగ్ రోడ్ ఎల్బీ నగర్ ఎగ్జిట్ నుండి ఎగ్జాక్ట్ 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ దూరంలో మీకు రామోజీ ఫిలిం సిటీ కూడా కనిపిస్తుంది. గూగుల్లో చూస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, మీరు కూడా మట్టి విగ్రహాలనే తీసుకోండి, మట్టి విగ్రహాలనే పూజించండి. పర్యావరణాన్ని కాపాడడంలో ప్రతి ఒక్కరి బాధ్యత అవసరం కాబట్టి మీరు మట్టి విగ్రహాలనే తీసుకుంటారని కోరుకుంటా ఉన్నాం.